హలో ఎవ్రీవన్, టుడే మనం ఫారెక్స్ ట్రేడింగ్ బేసిక్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్. సింపుల్గా చెప్పాలంటే ఒక కంట్రీ కరెన్సీని ఇంకొక కంట్రీ కరెన్సీతో ఎక్స్చేంజ్ చేయడంని ఫారెక్స్ అని అంటారు. లైక్ ఐఎన్ఆర్ టు యూఎస్డి అండ్ యూఎస్డి టు ఐఎన్ఆర్. ఫారెక్స్ మార్కెట్ ప్రపంచంలో లార్జెస్ట్ ఫినాన్షియల్ మార్కెట్. స్టాక్ మార్కెట్ కన్నా కూడా ఫారెక్స్ మార్కెట్ చాలా పెద్ద ఫినాన్షియల్ మార్కెట్. వరల్డ్ వైడ్ బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్, కంపెనీస్ అండ్ రీటైల్ ట్రేడర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఈ ఫారెక్స్ మార్కెట్లో. ఈ ఫారెక్స్ మార్కెట్లో డైలీ 7 to 8 ట్రిలియన్ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ ఫారెక్స్ మార్కెట్ హై లిక్విడిటీ. లిక్విడిటీ అంటే బూత్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారని. ఈ ఫారెక్స్ మార్కెట్ 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది అండ్ మండే నుండి ఫ్రైడే వరకు 5 days ఆపరేట్ అవుతుంది. ఇదంతా ఓకే, కానీ మనం ఈ ఫారెక్స్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలని కదా మీ క్వశ్చన్ మార్క్. సింపుల్. మనం మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉందని చెప్పి ప్రెడిక్ట్ చేసి బై చేసామనుకోండి, ప్రాఫిట్లో ఉంటాము. అదేవిధంగా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది అని చెప్పి ప్రెడిక్ట్ చేసి సెల్ చేస్తే మనం ప్రాఫిట్లో ఉంటాము. సింపుల్గా చెప్పాలంటే ఫారెక్స్ ట్రేడింగ్ అంటే కరెన్సీస్ని బై అండ్ సెల్ చేయడం ద్వారా ప్రైస్ మూమెంట్స్ నుండి ప్రాఫిట్ ఎర్న్ చేయడం. కానీ ప్రాఫిట్తో పాటు రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రాపర్ నాలెడ్జ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్.